హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చి కోడిగుడ్డు పెసరవడియాల పులుసు. ఇక ఆలస్యం చేయకుండా వీటి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు అయితే నేను మీకు చూపిస్తాను. చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే చిన్నగా కట్ చేసిన టమాటా, ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లు, అలాగే ఒక కప్పు పెసరవడియాలు, టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం, పసుపు, తీసి పెట్టుకున్న చింతపండు పులుసు, అలాగే అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలో ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో తీసుకున్న పెసరవడియాలు అయితే వేసి బాగా వేయించుకోవాలి. వడియాలు అయితే ఎగిపోయాయి కదండి, వీటిని నేను వేరొక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లను తీసుకుని ఇలాగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల పులుసు అనేది కోడిగుడ్లకి బాగా పడుతుంది. ఇప్పుడు ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లను తీసుకుని అదే ఆయిల్లో కొద్దిగా పసుపు వేసుకుని బాగా వేయించుకోవాలి. గుడ్లు కూడా బాగా వేగిపోయాయి కాబట్టి వీటిని కూడా వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను అయితే వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఉల్లిపాయ ముక్కల్ని కాసేపు మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన టమాటా, అలాగే కొద్దిగంత పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాము. ఇప్పుడు ఇవి కూడా బాగా మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు మనం తినే స్పైసీనెస్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత కారం పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. బాగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసును అయితే వేసుకుని బాగా ఒకసారి కలిపేసుకుందాం. పులుసు వేసుకున్న తర్వాత కాసేపు ఉడకనిచ్చి దీనిలో పులుసుకు సరిపడగా కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లను అయితే వేసుకోవాలి. దానితో పాటు పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ని కూడా వేసి బాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. పులుసు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇక ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పెసరవడియాలు అయితే దీనిలో వేసేసుకోవాలి. పెసరవడియాలు ఇలా చివరిలోనే వేసుకోవాలండి. ముందుగా వేసుకోవడం వల్ల అవి మెత్తగా అయిపోయి మనకి పెసరవడియాలు తిన్న ఫీల్ అయితే ఉండదు. అందుకనే ఇలా చివర్లో అయితే వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇక ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.